వంశీ పైడిపల్లి గారు అండ్ మాలిని గారు. మామయ్య గారైన సంపంగి రామయ్య గౌడ గారు, కూతురు అయిన పేరు మర్చిపోయినట్టు. ఇద్దరు ఒకరినొకరు ఇలా కలిశారు. చెయ్యి పట్టుకొని ఐల్ బి హ్యాపీ ఇఫ్ యూర్ ఇన్ మై లైఫ్ అన్నట్టుగా ఏదో మాట్లాడారు. అదేదో బాగుంది సార్. ఏదో ఐల్ బి హ్యాపీ. అది ఎందుకో తెలియగా నాకు బాడీ అంతా సరిగా. మనము దిల్వాలే దుల్హనియా లే జాయేంగే టైప్ లో పల్లట్ అంటే తిరుగుద్ది కదా అనే ఫీలింగ్ లో ఉంటే తిరగలేదు. పాప మేము మెడ నొప్పి అని ఉండింది. పాట పాడండి అంటే పాట పాడారా? బాగా పాడతారండి. బాబా అలాంటి ఎన్నో అయిపోయాయి. ఇప్పుడు డైరెక్ట్ బ్రాడ్కాస్ట్. ఓన్లీ దట్ డే షీ వాస్ కమింగ్ అవుట్. సో ఇక్కడ నుంచి నేను బస్ లో బయలుదేరి బెంగళూరు వెళ్ళి చెలియా చెలియా. సార్ రాజు గారి హస్తం ఉందా సార్ ఇందులో ఏమన్నా? బెంగళూరు అమ్మాయి ఎందుకు రా మనకు గుర్తుందా ఏదైనా లైన్ మీరు లవ్ లెటర్ రాసినప్పుడు? ఐ లవ్ యూ, జస్ట్ ఇంతే ఐ లవ్ యూ అంటారా? ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. అంటే ట్యాంక్ బండు, బైకు, చాలా తవ్వారు లోపలికి. మిమ్మల్ని డైరెక్టర్ గా చూసిన తర్వాత మీ ఈ వర్షన్ చూస్తే నాకు ఎందుకు ఒకటేసారి ఇంత తట్టుకోలేకపోతున్నారు సార్. అమ్మా ఎంత డైరెక్టర్లు అయినా అక్కడ వంశీ పైడిపల్లి గారి కోట్స్ అని పెట్టచ్చు. ఆయుధం లేని పోరాటం. పెళ్లి మీరు బాగా లిటరల్ గా తీసుకుంటున్నారు. నిశ్శబ్ద పోరాటం. నిశ్శబ్ద పోరాటం అంటే వేరే మీనింగ్ వస్తుంది సార్. ఓకే రెడీ. చెయ్యి పోస్టర్ డిజైన్ చేయించుకోవడం కాదు, ఆ డిజైన్ ఏంటో తెలుసుకోండి. అలుగుతారు, చిన్న పిల్లలు అలుగుతారు చూడండి, అలా ఉంటుంది. వంశీ పైడిపల్లి గారంటే మీలో పాట చూశాను, లవ్ లెటర్ చూశాను, ఇవి అలక కూడా చూసా. ఇంకని చూడాలేమో సార్. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో. లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి. I think I'm just lucky to have her.